అయితే మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటాం. దేవుడు ఎందుకు కనబడడు? ఆ పరమాత్మ ఎందుకు కనబడడు? ఇది రహస్యం. దేనికంటే మనము అమ్మ గర్భంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రశ్నించుకుంటే మన అమ్మ ఎందుకు కనబడదనంటే మనకు ఆ ప్రశ్నకు మనకి సమాధానం అక్కడ దొరకదు. అమ్మ గర్భంలో నుంచి యువతలకి బ్రహ్మాండ లోపలికి వచ్చిన తర్వాత అంతే ప్రైవేట్కి వస్తేనే మనకి అమ్మ సాకార రూపంలో కనబడుతుంది. అలాగే మనం కూడా ఇప్పుడు చరాచర ప్రపంచంలో అందరం కూడా శ్రీ భగవానుడు ఆయన యొక్క హృదయంలో ఉన్నాం. అందరం ఆ పరమాత్మ యొక్క స్వయం రూపంలో ఉన్నాం. కాబట్టి మనము భగవంతుడికి ఒకసారి స్వయంగా దర్శనం చేయాలంటే మనకు సాకార రూపంలో ఫస్ట్ శ్రవణం, మననం, కీర్తనం చేసిన ద్వారా భక్తి విశ్వాసాలతోనూ ఉంటే ఆ భగవంతుడు అన్నమాట మనకు సాకార రూపం అయిపోయి దర్శనమిస్తాడు. అయితే ఇలా చెప్పుకున్నాం దేనికంటే అమ్మ గర్భంలో ఉండి కూడా నాకు అమ్మ కనబడదు ఎలాగో అనుకుంటున్నామో, ప్రైవేట్కి వస్తే మనకి అమ్మ కనబడుతుంది అమ్మ గర్భంలో నుంచి. అలాగే భగవంతుడు గర్భంలో ఉండి కూడా మనమంతా దేవుడు కనబడు, భగవానుడు కనబడు అంతే మనకి వెనక కనబడతాడు. మనం దేవుడు గర్భంలో ఉన్నాం కాబట్టి మనం కనబడు. దేవుడు ఒక గర్భం నుండి మనము ఈ మాయా ప్రపంచమా అనగా దేవుడి గర్భంలోటే ఉన్నాం. ఈ మాయా ప్రపంచంలో నుంచి బయటికి వస్తేనే అప్పుడు దేవుడు మనకి సాకార రూపంలో దర్శనం పొందుతాం. కాబట్టి మనలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్ముడు ఉండి కూడా మనకి కానరాడు. దేనికంటే పరమాత్మ నోపులో మనం ఉన్నాం కాబట్టి మనకి కానరాడు. కాబట్టి ఈ విధాలుగా మనం పరిశోధిస్తే భగవంతుడు శాస్త్ర పురాణం భగవద్గీతలో శ్రీమద్ భాగవతంలో మనము గురువుల ద్వారా పరిశీలిస్తే భగవంతుడు కూడా మనకి సాకార దర్శనం ఇస్తాడు. మన మీ అమ్మగర్భంలో ఎలాగో ఉంటుమో మనకి అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మనకి అమ్మ కనబడుతుంది కదా, కనబడుతుంది అమ్మ. మనం కూడా భగవంతుడు స్వయం ఒక పరమాత్మ ఆ గర్భంలో ఉన్నాం ఈ ఆత్మలలో. కాబట్టి మనకి భగవంతుడు కనబడ్డు. కాబట్టి మనం ఈ యొక్క భగవంతుడికి దర్శనం చేసుకోవడానికి ఆ భగవంతుడే మనలోటు పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఇది సాధన చేస్తేనే భగవంతుడు భగవత్ తత్వం అర్థమవుతుంది. స్వయంగా ఆ అర్జునుడే శ్రీకృష్ణ పరమాత్మని విశ్వరూపం దర్శనం ఎలా కలుగుతుందో విశ్వమంతా భక్తి ప్రహ్లాదుడు ఎందెంది చూసినా కూడా సందేహం కలదని నాన్నకు చెప్పినట్టు, హిరణ్యకేశుడు చెప్పినట్టు భగవంతుడు కూడా సర్వాంతర్యామి మొత్తం చరాచర బ్రహ్మాండంలో 14 లోకాల్లో అన్ని అందులో ఇముడి ఉన్నాడు. పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. అలాగా రహస్యమైన గుప్తమైన మాటలు గురువుల ద్వారా మనము పరిశీలించి ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానం అడిగితే మనకు ఈ యొక్క భగవంతుడి తత్వం అర్థమవుతుంది. జయ శ్రీరామ్.